Hey, hello guys, welcome to Ampiers Academy. సో చాలా గ్యాప్ వచ్చేసిందండి. సో ఆల్మోస్ట్ 2 వీక్స్ అబో మనకు గ్యాప్ రావడం జరిగింది. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మనకు గ్యాప్ రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ అన్ని కంటిన్యూగా ఉంటాయండి. సో సారీ ఫర్ ఎ డిలే. సో లాస్ట్ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. సో అది 12th May 2025 క్వశ్చన్ పేపర్ అనేది మనం డిస్కషన్ స్టార్ట్ చేసాము. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము 6 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాము. సో 7 క్వశ్చన్ అండి. సో 107 క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాము. సో ఏమని ఇచ్చాడండి. సో ఏ మల్టిపుల్ ప్లేట్ కెపాసిటర్ హ్యాస్ 10 ప్లేట్స్, ఈచ్ ఏరియా ఆఫ్ 10 square centimeter and the separation between the two plates is 1 mm with air is dielectric. So the capacitance is, so capacitance enta అని అడుగుతున్నాడు and he has given epsilon naught. So 8.854 into 10 to the power minus 12 farads per meter అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇక్కడ మనకు చూస్తే కెపాసిటర్స్ ఇచ్చాడమ్మ. సో కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. సో ఆ కెపాసిటర్ ఎలా ఉందట, దానికి 10 ప్లేట్స్ ఉన్నాయట, ఓకేనా. సో 10 ప్లేట్స్ కెపాసిటర్ అట. సో దాని యొక్క కెపాసిటెన్స్ ఎంత ఉంటుందని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కెపాసిటెన్స్ ఎలా ఉంటుందండి. సో నార్మల్గా మనం తీసుకుంటే సో దిస్ ఇస్ ద కెపాసిటెన్స్, ఈ విధంగా ఉంటుంది మనకు. సో 2 ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో మనకు డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ మనం వాడవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ వాడాడు, ఓకేనా. సో ఎయిర్ వాడాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 ప్లేట్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా. సో నార్మల్గా ఇది కెపాసిటెన్స్. సో జనరల్గా ఇది మనకు 2 ప్లేట్స్ మధ్యలో మనకు డైఎలక్ట్రిక్ మీడియం ఉంటే దాన్ని మనము కెపాసిటెన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకు కెపాసిటెన్స్ యొక్క ఫార్ములా ఏముందంటే మనకు C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ A బై dm. సో ఇక్కడ ఎప్సిలాన్ అంటే మనకు ఇది ఎప్సిలాన్ నాట్ అంటే ఎప్సిలాన్ R అనేది మనకు వస్తుంది. సో పర్మిటివిటీ అంటారు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఏ అంటే ఏరియా. సో ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ప్లేట్ అనమాట. సో ఏరియా ఆఫ్ ప్లేట్ అంటారు. అండ్ వేరే డి వచ్చేసి మనకు, సో ఏ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ ప్లేట్ అండ్ డి వచ్చేసి మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అనమాట. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ అనమాట, ఓకే. సో ఇక్కడ మనకు జనరల్గా ఏం లేదమ్మా. సో ఇక్కడ మనకు టోటల్ 10 ప్లేట్స్ అంటున్నాడు. సో 10 ప్లేట్స్ అంటే ఎలా ఉంటాయమ్మా. సో నార్మల్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇది ఫస్ట్ ప్లేట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10 ప్లేట్స్ ఉందన్నమాట. సో ఇది 10 ప్లేట్స్ అనమాట. సో నార్మల్గా మనకు తెలుసమ్మా. సో ఎప్పుడైనా 2 ప్లేట్స్ ఉంటే మన కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 10 ప్లేట్స్ ఉంటే ఎన్ని కెపాసిటెన్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక్కడ వరకు 1 కెపాసిటెన్స్ అనమాట. సో ఓకేనా. సో ఈ 2 ప్లేట్స్ కలిపితేనే ఒక కెపాసిటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 ప్లేట్స్ 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, 7, 8, 9 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ. సో 10 ప్లేట్స్ ఉన్నా కూడా మనకు ఓన్లీ 9 ప్లేట్స్ మాత్రమే మనం కౌంట్ తీసుకుంటాం. సో ఎందుకంటే సో ఇక్కడ మనకు టోటల్ కెపాసిటెన్స్ వచ్చేసి మనకు n-1. సో టోటల్ కెపాసిటెన్స్ వచ్చేసి మనకు n-1 ఇంటూ కెపాసిటెన్స్ ఆఫ్ ఈ బిట్వీన్ 2 ప్లేట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకున్న ఫార్ములా అనమాట, ఓకేనా. సో కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే ఎన్ని ప్లేట్స్ ఉంటే దానికి -1 ఇంటూ టోటల్ అంటే సింగిల్ కెపాసిటెన్స్ యొక్క వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది మనకున్న ఫార్ములా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, కెపాసిటెన్స్. సో C ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముంది ఇక్కడ ఏరియా. సో ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ఇచ్చాడంటే 10 స్క్వేర్ సెంటీమీటర్ అని ఇచ్చాడు. కానీ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఇక్కడ మన అప్సిలాన్ గాను ఉందాం. సో అప్సిలాన్ నాట్ ఎలా ఉంది, యూనిట్స్ వచ్చేసి ఫారడ్స్ పర్ మీటర్ ఉంది. అంటే మనం అన్నీ కూడా మీటర్స్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉన్న స్క్వేర్ సెంటీమీటర్ని మనము మీటర్స్కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏరియా వచ్చేసి స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు అండ్ డిస్టెన్స్ వచ్చేసి 1 mm అంటే మిల్లీమీటర్లో ఇచ్చాడు. దీన్ని కూడా మనము మీటర్స్కి కన్వర్ట్ చేయాలి. అంటే సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఏరియా తీసుకున్న అండ్ డిస్టెన్స్ తీసుకున్న ఈ రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలన్నమాట. సో నా వీ విల్ కన్వర్ట్. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అనమాట, ఓకేనా. సో 100 సెంటీమీటర్ అయితే మనకు 1 మీటర్ అవుతుంది. మరి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్ అనమాట. సో 1/100 మీటర్స్ ఇక్కడ చూడండి స్క్వేర్ సెంటీమీటర్ అన్నాడు కాబట్టి సో మనకి ఏమవుతుంది. సో 10 ఇంటూ 1/100
ఇంటూ 1/100 స్క్వేర్ మీటర్స్ అనమాట. సో స్క్వేర్ మీటర్స్, రైట్. సో నా ఇక్కడ మనం డిస్టెన్స్ తీసుకుంటే, సో డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ 1 mm అని ఇచ్చాడు. సో 1 mm ఈజ్ ఈక్వల్ టు నార్మల్గా ఏంది మనకు, సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1000 mm అయితే మనకు 1 మీటర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సో దిస్ విల్ బికమ్ ఇక్కడ మనకు 1 mm ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 1 mm ఈజ్ ఈక్వల్ టు 1/1000 మీటర్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనము 1 mm ఈజ్ ఈక్వల్ టు 1/1000 మీటర్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. సో ఇక్కడ మనకు సి ఈజ్ ఈక్వల్ టు ఏముంది, సో సి ఈజ్ ఈక్వల్ టు అప్సిలాన్ ఏ అంటే ఏముంది, సో ఏ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ 10 సో ఇక్కడ మనకు టోటల్ ఏంటి 4 zeros ఉన్నాయి. సో 100 × 100 అనమాట. బై డిస్టెన్స్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, సో 1/1000. సో 1/1000 ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ స్క్వేర్ మీటర్స్ ఉంది, ఇక్కడ మనకు స్క్వేర్ మీటర్స్ ఉంది. సో ఇక్కడ స్క్వేర్, ఇక్కడ మీటర్ పోతుంది చూడండి. సో ఇక్కడ మనకు 1000 అనేది పైకి వెళ్ళిపోతుందమ్మా. సో ఎందుకంటే ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ సో 10 × 1000 బై 100 × 100. సో ఇక్కడ మనము చూస్తాము. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0 పోతుంది, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 పోతుంది. సో ఇక్కడ మనకు స్క్వేర్, ఇక్కడ మీటర్ పోయింది. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఫారెడ్స్ పర్, అంటే మనకు అప్సిలాన్ నాట్ ఎలా ఉంది, సో అప్సిలాన్ నాట్, సో దిస్ విల్ బికమ్, సో అప్సిలాన్ నాట్ అనేది మనకు ఫారెడ్స్ పర్ మీటర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మీటర్ ఉంది. ఓకేనా. సో మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు సి ఈజ్ ఈక్వల్ టు అప్సిలాన్ నాట్ ఫారెడ్స్ అనే యూనిట్ వచ్చింది. సో మనకు కెపాసిటెన్స్ యొక్క యూనిట్ ఏంటిది, ఫారెడ్ అనమాట. సో ఫారెడ్ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ మనకు టోటల్ కెపాసిటెన్స్ రావాలంటే ఎలాగా, సో టోటల్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ కెపాసిటెన్స్ తీసుకుంటే మనకు ఫార్ములా ఏముంది, సో n-1. సో దట్ ఈస్ నథింగ్ బట్ 10 - 1 ఇంటూ, సో కెపాసిటెన్స్ వాల్యూ ఎంత ఉంది, అప్సిలాన్ నాట్ అనమాట. సో అప్సిలాన్ నాట్ ఉంది కాబట్టి, సో మనం ఈ రెండు తీసుకుంటే 10 - 1 ఎంత, 9 అప్సిలాన్ నాట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 is the right answer. So this is the right answer. So now we'll go with the 108 question. So క్వశ్చన్ కొంచెము మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందమ్మా. సో కొందరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే 10 అప్సిలాన్ నాట్కి వెళ్ళిపోతారు. సో అది కాదనమాట. సో ఎందుకంటే 2 ప్లేట్స్ అయితేనే మనకు ఒక కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి, సో 10 ప్లేట్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, n-1 కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. సో దాని ప్రకారం మనం డైరెక్ట్ కూడా చేసేయచ్చు అనమాట. సో మనకు ఫార్ములా డైరెక్ట్ తెలిసింది అనుకోండి, సో ఎంత ప్రెజర్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ యూనిట్స్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకు యూనిట్స్ ఏదైతే కన్వర్షన్ ఉందో అది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ విల్ గో విత్ 108 అమ్మ. సో 108 మనం తీసుకుంటే ఇక్కడ రైట్. సో 108 క్వశ్చన్. సో ఇది వచ్చేసి మనకు ద ఫ్యాక్టర్ దట్ ఇంప్రూవ్స్ ద కాంపిటీషన్ ఇన్ ఏ డీసీ జనరేటర్, రైట్. సో ఇప్పటి వరకు అమ్మ, సో 7 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, సో మనము 7 క్వశ్చన్స్ మనం తీసుకున్నాం కదా. ఈ 7 క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు సో ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్ కూడా మనం తీసుకుంటే ఇక్కడ, సో 7 క్వశ్చన్స్ కూడా మనకు సర్క్యూట్స్ నుంచి అడగడం జరిగిందమ్మా. సో సర్క్యూట్స్ అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 7 క్వశ్చన్స్ అనేది మనకు సర్క్యూట్స్ నుంచి అడిగాడు. సో ఇప్పుడు 108 క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి ఏంది, డీసీ మిషన్స్ మీద అడిగాడు అనమాట. సో ఇది వచ్చేసి మనకు డీసీ మిషన్స్ అనమాట. సో విల్ గో విత్ ఫస్ట్ క్వశ్చన్. సో 108 క్వశ్చన్ ఏం అడిగాడు, ద ఫ్యాక్టర్ దట్ ఇంప్రూవ్స్ ద కాంపిటీషన్ ఇన్ డీసీ జనరేటర్. సో అసలు కాంపిటీషన్ అంటే ఏందమ్మా, సో వాట్ ఈస్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ అంటే నార్మల్గా ఏమవుతుందంటే అమ్మ, మనము యాక్చువల్గా మనకు ఆర్మేచర్లో మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఏసీ అమ్మ. సో డీసీ మిషన్స్లో మనకు ఆర్మేచర్ ఏదైతే ఉంటుందో, సో ఆర్మేచర్లో మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఏసీ అనమాట. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మనము బై యూజింగ్ కాంపిటేటర్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ అనమాట. సో ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తాం. ఏది వాడతాం మనం, బై యూజింగ్ కాంపిటేటర్ అనమాట. సో కాంపిటేటర్ యూజ్ చేసి ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తాం. అయితే ఈ కాంపిటేటర్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా అయితే మనకు
ఇలా రౌండ్గా ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఇది కామ్యుటేటర్ అంటారు. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అంటారు. కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అంటారు. అంటే ఆర్మేచర్ నుంచి వచ్చిన టెర్మినల్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఆర్మేచర్ నుంచి వచ్చిన టెర్మినల్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీటి పైన కామ్యుటేటర్ పైన మనకు బ్రషెస్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది మనకు వచ్చేసి బ్రషెస్ అనమాట. సో అది 2 బ్రషెస్ కానీ 4 బ్రషెస్ కానీ బేస్డ్ అని మనం అప్లికేషన్ బట్టి వాడతారు. సో ఇక్కడ నేను 2 బ్రషెస్ తీసుకుంటాను. సో ఈ రెండు కూడా మనకి ఏంటిది, సో బ్రషెస్ అనమాట. సో ఈ బ్రషెస్ ఏమవుతుందంటే మనకి ఈ కాంపిటేటర్ సెగ్మెంట్ మీద మనకు ఏమంటారు, కాంపిటేటర్ మూవ్ అవుతుంటే మనకి ఈ బ్రష్ అనేది ఈ కాంపిటేటర్ సెగ్మెంట్ మీద మనకు ఒక సెగ్మెంట్ తర్వాత ఒక సెగ్మెంట్ ఇలా టచ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అయ్యే ఏసీ ఏదైతే ఉంటుందో, సో ఏసీ అంటే మనకి ఎలా ఉంటుందమ్మా, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. సో ఇక్కడ మనకు పాజిటివ్ వేవ్ ఉంటుంది, నెగిటివ్ వేవ్ ఉంటుంది. సో ఇక్కడ మనము కరెంట్ ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి అనుకుంటున్నాం, ఇది ఒక సెగ్మెంట్ అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు పాజిటివ్ వేవ్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ మనకు నెగిటివ్ వేవ్ అనేది వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, బ్రష్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ వేవ్ నుంచి నెగిటివ్ వేవ్కి కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు స్పార్క్ అక్కర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఆ స్పార్క్ ఎందువల్ల వస్తుంది, బికాజ్ ఇక్కడ కరెంట్ రివర్స్ అనేది జరుగుతుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కు రివర్స్ అవుతుంది. అంటే ఈ ఒక్క బ్రష్ కాంటాక్ట్ అనేది పాజిటివ్ కరెంట్కి కాంటాక్ట్ అవుతుంది, నెగిటివ్ కరెంట్కి కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే స్పార్క్ అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చాము. సో ఆ బ్రష్ కాంటాక్ట్స్ దగ్గర మనం స్పార్క్ అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో దాన్ని మనము ఎలిమినేట్ చేస్తానికి సో ఆ మెథడ్స్ ఏదైతే ఉంటాయో సో దాన్ని సో కాంపిటీషన్ ఇంప్రూవ్మెంట్ అంటారు అనమాట. సో దానికి ఏం చేస్తారంటే, సో నార్మల్గా మనకు డీసీ జనరేటర్లు అయితేనేమో మనకు షిఫ్టింగ్ ఆఫ్ బ్రషెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద జనరేటర్. అంటే మనకు ప్రైమ్ మూవర్ ఎటు సైడ్ అయితే తిరుగుతుందో అటు సైడ్ ఈ బ్రషెస్ని మూవ్మెంట్ చేయాలమ్మా, షిఫ్టింగ్ ద బ్రషెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద జనరేటర్. అదే మనము డీసీ మోటార్ తీసుకున్నాం అనుకోండి, సో ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. సో షిఫ్టింగ్ ఆఫ్ బ్రషెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద మోటార్ అనమాట. సో అక్కడ మోటార్ అయితేనో మనకు మెకానికల్కి కన్వర్ట్ చేస్తుంది, జనరేటర్ అయితేనేమో ఎలక్ట్రికల్కి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి జనరేటర్లో ప్రైమ్ మూవర్ ఏ డైరెక్షన్లో అయితే రొటేషన్ అవుతుందో ఆ డైరెక్షన్కి ఈ బ్రషెస్ అనేది మూవ్ చేయాలన్నమాట. అదే మనము మోటార్ తీసుకున్నాం అనుకోండి, సో మోటార్లో మనకు మెకానికల్ కన్వర్షన్ ఎట్ సైడ్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో సో ఆ డైరెక్షన్ సైడ్ మనము బ్రషెస్ అనేది ఆపోజిట్గా మనం బ్రషెస్ అనేది షిఫ్ట్ చేయాలన్నమాట. సో అదే అలా మనం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాంపిటీషన్ నేను చెప్తాను. సో ఆ డైరెక్షన్ చేయడం వల్ల మనకు స్పార్క్ అనేది ఏ విధంగా రిడ్యూస్ అవుతుంది అనేది నేను డీసీ మిషన్స్ చెప్పినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ ఏంది, షిఫ్టింగ్ ఆఫ్ బ్రషెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద జనరేటర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు 108 క్వశ్చన్. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ కమింగ్ టు ద next coming to the 109 question. So 109 question. So 109 question ఏమడిగాడు, the front pitch of a progressive lap winding of a 4-pole DC machine having 756 conductors and 3 turns per coil అన్నాడు. సో ఇక్కడ ఏం అడిగాడు, ఫ్రంట్ పిచ్ అనమాట. సో వైఎఫ్ అడిగాడు కానీ, సో వైఎఫ్ అడిగాడు. సో ఇక్కడ వైఎఫ్ కానీ చాలా డిఫరెంట్గా అడిగాడు. సో సింపుల్గా మనకు ఫ్రంట్ పిచ్ మనకి ల్యాప్ వైండింగ్ అడిగాడు, సో ఫ్రంట్ పిచ్ అడిగాడు అనమాట. సో ఫ్రంట్ పిచ్ ఎలా ఉంటుందని అడిగాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి 756 కండక్టర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక కాయిల్కి వచ్చేసి 3 టర్న్స్ అనేది ప్లేస్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, సో నార్మల్గా మనం తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఆర్మేచర్ అనుకోండి, సో ఇది స్లాట్స్ అంటారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఆర్మేచర్ స్లాట్స్ అంటారు. సో ఆర్మేచర్ స్లాట్స్ ఇక్కడ మనం కండక్టర్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ కండక్టర్ అనేది ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇలా సో ఈ విధంగా మనము ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాం అంటే ఒక స్లాట్ అంటే ఒక కాయిల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లాట్ అంటాము. సో ఒక కాయిల్లో మనకి ఎన్ని టర్న్స్, 3 టర్న్స్ ప్లేస్ చేస్తున్నాడు అనమాట. సో 3 టర్న్స్ ప్లేస్ చేసినప్పుడు మరి ఈ టోటల్ స్లాట్స్ ఎన్ని అయితే ఏమో, సో టోటల్ స్లాట్స్ ఎన్ని అయితే అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకు నార్మల్గా మనం చూస్తే 756. సో టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కండక్టర్స్
నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అన్ని 756 కండక్టర్స్ అనమాట. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఏమంటున్నాడు, సో 3 టన్స్ పర్ కాయిల్ అంటున్నాడు. ఓకేనా, సో 3 టన్స్ పర్ కాయిల్ అంటున్నాడు. సో అప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం తీసుకున్నాం అనుకోండి. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం తీసుకుంటే టోటల్ స్లాట్స్ మనం నెంబర్ ఆఫ్ టోటల్ స్లాట్స్ తీసుకుంటే, సో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ బై, సో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ కాయిల్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ కాయిల్ అనమాట. సో టర్న్స్ పర్ కాయిల్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి 756 కండక్టర్స్. అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ కాయిల్ అంటే మనకి ఇక్కడ మనం తీసుకుంటే 3 టర్న్స్ అన్నాడు. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ స్లాట్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 1 జా 3 2 జా అండ్ 3 5 జా 15 అండ్ 3 2 జా 6, రైట్. సో టోటల్ వచ్చేసి మనకు 252 స్లాట్స్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా, సో టోటల్ స్లాట్స్ అన్ని 252. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఫ్రంట్ పిచ్ అడిగాడు. సో ఫ్రంట్ పిచ్ మనం తీసుకుంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే నంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రంట్ పిచ్ ఈజ్ నథింగ్ బట్ వైఎఫ్ అంటే మనకు ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అనమాట. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అంటారు. సో ఇది, సో ఇక్కడ మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ వచ్చేసి మనకు 252 ఉన్నాయి. అండ్ వేరాజ్ పోల్స్ ఎన్ని ఉన్నాయమ్మా, సో పోల్స్ వచ్చేసి మనకు 4 పోల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకుంటే సో 4 6 జా 24 అండ్ 4 3 జా 12. సో 63 ఈజ్ ద ఫ్రంట్ పిచ్ అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రంట్ పిచ్ ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ తీసుకుంటే మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, సో ఫ్రంట్ పిచ్ వచ్చేసి మనకు టోటల్ 63 స్లాట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అంటే ఒక పోల్కి, అంటే ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ 1 పోల్ 2 పోల్ 3 పోల్ 4 పోల్స్ అనమాట. సో ఒక పోల్కి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, సో 63 స్లాట్స్ ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద రైట్. సో ఇక్కడ మనకు 110 క్వశ్చన్ అడిగాడు. సో 110 క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమన్నా, ద స్పేస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ వేవ్ ఎట్ నో లోడ్ ఇన్ ద డీసీ మిషన్. సో ఇప్పుడు మనం డీసీ మిషన్ తీసుకున్నాం అనుకుంటాము. సో ఎలా ఉంటుందంటే, సో ఇది వచ్చేసి మనకు స్టేటర్, ఇది వచ్చేసి మనకు రోటర్. సో ఇది రోటర్ అంటారు, ఇది స్టేటర్ అంటారు. మనకు స్టేటర్లో మనకు మెయిన్ ఫీల్డ్స్ ఉంటుంది, అంటే ఫీల్డ్ వైండింగ్ మొత్తం కూడా మనకు స్టేటర్లో ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ రోటర్లో వచ్చేసి మనకు ఆర్మేచర్ వైండింగ్ ఉండడం జరుగుతుంది. సో ఆర్మేచర్ వైండింగ్ అనేది ఆర్మేచర్ వైండింగ్ రోటర్లో ఉంటుంది మనకు. అండ్ ఈ స్టేటర్లో వచ్చేసి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏమడిగాడు, స్పేస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఈ ఎయిర్ గ్యాప్ ఉంది కదమ్మా, సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనము సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ ఎయిర్ గ్యాప్ ఉంది కదమ్మా. సో ఈ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ, ఓకేనా. సో ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ వేవ్ ఎలా ఉంటుందని అడిగాడు. సో ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ ఎలా ఉందని అడిగాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఏమి, రెక్టాంగులర్ ఇచ్చాడు, సైనసైడల్ ఇచ్చాడు, సాటూత్ ఇచ్చాడు, ఫ్లాట్ టాప్డ్ ఇచ్చాడు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లాట్ టాప్డ్ వేవ్ అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చమ్మా వెన్ ఇట్ ఈస్ ఇన్ నో లోడ్. సో నో లోడ్ కండిషన్లో మనం తీసుకున్నట్టయితే అది ఎయిదర్ డీసీ జనరేటర్ తీసుకున్నా, డీసీ మోటార్ తీసుకున్నా కూడా మనకి ఈ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ డెన్సిటీ వేవ్ ఏదైతే ఉంటుందో మనకు ఫ్లాట్ ట్యాప్డ్ వేవ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చమ్మా. సో ఎలా ఉంటుందంటే నార్మల్గా మనకు ఇక్కడ పోల్స్ని బట్టి మనకు ఆ ఫ్లాట్ ట్యాప్డ్ వేవ్ అనేది మనకు రావడం జరుగుతుంది నార్మల్గా. సో ఇలా ఉండి ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా వస్తున్నాం. సో ఇలా వచ్చేసి మనకు ఈ విధంగా సో కొంచెం ట్రపజోడియల్ టైప్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లాట్ ట్యాప్డ్ వేవ్ ఎందుకు వస్తుంది అనేది నేను డీసీ మిషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను, ఓకేనా. సో దాని యొక్క ఆపరేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఈ ఫ్లాట్ ట్యాప్డ్ వేవ్ ఎలా వస్తుంది అనేది సో అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు ఫ్లాట్ ట్యాప్డ్ వేవ్ అనేది మనకు ఆన్సర్, రైట్. సో ఇది మనకు 110 క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద 111 క్వశ్చన్. సో 111 క్వశ్చన్ మనం తీసుకుంటామా.
సో ఇక్కడ తీసుకోండి, ఫర్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC జనరేటర్ ద ఫాలోయింగ్ ఫిగర్ రిప్రజెంట్స్ ఎట్ కాన్స్టెంట్ ఫీల్డ్ కరెంట్ అండ్ స్పీడ్. సో ఫీల్డ్ కరెంట్ కాన్స్టెంట్ అట అండ్ ఎన్ కూడా కాన్స్టెంట్ అట. సో ఈ రెండు కాన్స్టెంట్గా ఉన్నాయట. సో ఇక్కడ వచ్చిన ఫిగర్ ఏదైతే ఉంటుందో అది ఏం రిప్రజెంట్ చేస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి నో లోడ్ మ్యాగ్నటైజింగ్ క్యారెక్టరిస్టిక్స్, లోడ్ క్యారెక్టరిస్టిక్, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్, రెగ్యులేషన్ క్యారెక్టరిస్టిక్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఇక్కడ ఉన్న టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ లోడ్ కరెంట్, ఓకేనా. సో టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ లోడ్ కరెంట్ ఇది దేనికి డ్రా చేస్తామంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తానికి మనం ఈ రెండు తీసుకుంటాం. సో టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ లోడ్ కరెంట్ అనేది మనం గ్రాఫ్ గీసామనుకోండి. సో అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో నార్మల్గా అయితే మనకు ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్లో నార్మల్గా మనకు నో లోడ్ మ్యాగ్నటైజింగ్ కర్వ్ ఉంటుంది, ఓకేనా. సో దాన్ని OCC అంటారు, సో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ ఈజీ వర్సెస్ ఐఎఫ్ ద్వారా డ్రా చేస్తారు, ఓకేనా. సో అదేవిధంగా మనకు ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. సో ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇది వచ్చేసి మనకు నార్మల్గా వి వర్సెస్ ఐఎఫ్ డ్రా చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వి వర్సెస్ ఐఎఫ్ డ్రా చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకు టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ లోడ్ కరెంట్ అనమాట. సో లోడ్ కరెంట్కి ఇది మనకి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ఓకేనా. సో ఇది దీని ప్రకారం మనం చేస్తే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్లో మాత్రం కంపల్సరీ అది మోటార్ అయినా కానివ్వండి లేకపోతే జనరేటర్ అయినా కానివ్వండి కంపల్సరీ ఒక క్వశ్చన్ మాత్రము క్యారెక్టరిస్టిక్స్ నుంచి అడుగుతాడు, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 111 క్వశ్చన్, నెక్స్ట్ 112 క్వశ్చన్, ఓకే. సో 112 క్వశ్చన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు 112. సో ఇక్కడ ఏమో ఫర్ విచ్ DC మోటార్ ద స్పీడ్ రైజెస్ డేంజరస్లీ హై వాల్యూస్ విల్ లో టార్క్ ఆన్ ఇట్స్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మోటార్లో మనకు స్పీడ్ హైగా ఏమంటారు హై రైజ్ అవుతుంది, ఓకేనా. సో డేంజరస్లీ హై వాల్యూస్ ఎప్పుడు లో టార్క్ ఆన్ ఇట్స్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏమంటున్నాడు లోడ్ టార్క్. సో లోడ్ టార్క్ ఇంక్రీజ్ చేసినప్పుడు, సో లో టార్క్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏందమ్మా, మనము IL ఇంక్రీజ్ చేస్తున్నామని అర్థం, ఓకేనా. సో లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నామని అర్థం. సో ఇక్కడ మనం తీసుకుంటే మనము స్పీడ్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్గా మనం తీసుకుంటామా, ఇప్పుడు షంట్ మోటార్ ఉంది, సిరీస్ మోటార్ ఉంది, కుములేటివ్ కంపౌండ్ మోటార్ ఉంది, డిఫరెన్షియల్ కంపౌండ్ మోటార్ ఉంది. సో నార్మల్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు N = ఓకేనా. సో సో నార్మల్గా ఏంటంటే N = మనకున్న ఫార్ములా ఏముంటుందంటే V మైనస్ లేకపోతే డైరెక్ట్ మనం ఇది తీసుకోవచ్చమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ టెర్మినల్ వోల్టేజ్ బై ఫ్లక్స్ అనేది మనం తీసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్లక్స్ తీసుకున్నప్పుడు నార్మల్గా ఎలా ఉంటుందంట ఇక్కడ మనకు షంట్ మోటార్ మనం తీసుకున్నాం అనుకోండి. సో షంట్ మోటార్లో మనకు ISH = నార్మల్గా మనకు IL మైనస్ I అనమాట. సో దిస్ ఈస్ ఆర్మేచర్ కరెంట్ అనమాట. సో ఇది ఆర్మేచర్ కరెంట్. సో ఇక్కడ మనకు షంట్ ఫీల్డ్ అనేది ఏం వేరీ కాదు. సో ఎప్పుడైతే మనకు ఫ్లక్స్ వేరీ అవుతుందో సో అప్పుడు మనకు స్పీడ్ అనేది వేరీ అవుతుంది. సో నార్మల్గా మనం EB తీసుకున్నాం అనుకోండి, πZNP/60 × A అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే Z కాన్స్టెంట్గా ఉంటుంది, P కాన్స్టెంట్గా ఉంటుంది, A కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి. సో N = మనకి ఏముంటుంది, సో యాక్చువల్గా EB అంటే బ్యాక్ EMF ఫ్లక్స్ అనేది మనకు ఉంటుంది. సో బ్యాక్ EMF ఫార్ములా తీసుకుని మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ V - IARA ఫ్లక్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సింపుల్గా ఇప్పుడు షంట్ మోటార్ తీసుకున్నాం అనుకుంటాం. సో ఫర్ సపోజ్ షంట్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ IL ఇంక్రీజ్ అయినా కూడా, సో ఇక్కడ మనకు IL ఇంక్రీజ్ అయినా కూడా చూడండి, ఇక్కడ IL ఇంక్రీజ్ అయినా కూడా దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ πm. సో పై మీద ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ IL ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సో లోడ్ కరెంట్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, సో ఏమవుతుందమ్మా, సో ఇక్కడ మనకు ISH అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే
ఇక్కడ ISH ఈజ్ ఈక్వల్ టు V బై RSH అనమాట. సో V బై RSH. సో ఈ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ISH అనేది ఏం డిస్టర్బ్ కాదు. సో ఇక్కడ మనకు IL ఇంక్రీజ్ అయిందంటే సో ఆటోమేటిక్గా మనము ఇక్కడ తీసుకుంటే సో IL ఈజ్ ఈక్వల్ టు IA ప్లస్ ISH అనమాట. అంటే దాని అర్థం ఏంది IA ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ IA ఇంక్రీజ్ అయింది అనుకోండి సో ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ ఓవరాల్ టర్మ్ అనేది మనకు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓవరాల్ టర్మ్ అనేది డిక్రీజ్ అవుతే మనకి ఏమవుతుంది స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు స్పీడ్ రైజెస్ అన్నాడు. కాబట్టి షంట్ మోటార్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు సిరీస్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ గో ఫర్ సిరీస్ మోటార్. సో ఇప్పుడు సిరీస్ మోటార్ తీసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ కూడా N ఈజ్ ఈక్వల్ టు EB బై పై అనమాట. సో పై అంటే ఇక్కడ మనము తీసుకుంటే ఇక్కడ IL ఈజ్ ఈక్వల్ టు ISC ఈజ్ ఈక్వల్ టు IA అనమాట. అంటే ఇక్కడ మనకు లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ISC కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, IA అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది అంటే పై అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ISC కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది పై అనేది ఇంక్రీజ్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ కావాలి, స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సిరీస్ మోటార్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఇంకోటి తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్యుములేటివ్ కంపౌండ్ మోటార్ తీసుకున్నామండి. సో క్యుములేటివ్ కంపౌండ్ మోటార్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మనకు ఇక్కడ ఫ్లక్స్ అనేది మనకు ఎడిటివ్ అనమాట. సో క్యుములేటివ్లో ఏమవుతుంది మనకు టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు πSH ప్లస్ πSC అంటే రెండు మనకి యాడ్ అవుతాయి. ఓకేనా. సో సిరీస్ ఫ్లక్స్ కానీ షంట్ ఫ్లక్స్ కానీ ఈ రెండు కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్ ఫ్లక్స్లో సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ టోటల్ ఫ్లక్స్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా మనం తీసుకుంటే N ఈజ్ ఈక్వల్ టు EB బై ఫ్లక్స్ అనమాట. సో ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సో నౌ ఇఫ్ యూ గో ఫర్ ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకు డిఫరెన్షియల్ కంపౌండ్ మోటార్ తీసుకుంటే ఏమవుతుంది సో టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు సో షంట్ ఫ్లక్స్ మైనస్ సిరీస్ ఫ్లక్స్ అనమాట. ఓకేనా. సో షంట్ ఫ్లక్స్ మైనస్ సిరీస్ ఫ్లక్స్. ఇప్పుడు చూడండి ఈ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది మనకు ఈ డిఫరెన్షియల్ కంపౌండ్ మోటార్లో ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డిక్రీజ్ అనేది దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది మనకు IA మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటే IL ఈజ్ ఈక్వల్ టు ISC ఈజ్ ఈక్వల్ టు IA ఉంటుంది కాబట్టి సో నార్మల్గా ఇక్కడ మనము తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఫ్లక్స్ అనేది మనకు డిఫరెన్స్ రావడం జరుగుతుంది. సో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు EB బై ఫ్లక్స్ అనేది πSH మైనస్ πSC అనమాట. సో నార్మల్గా πSC అనేది ఎప్పుడు కూడా ఆర్మేచర్కి సిరీస్లో ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్మేచర్ కరెంట్ పెరిగింది అనుకోండి ఇక్కడ. సో ఆర్మేచర్ కరెంట్ పెరుగుతూ మనకి ఏమవుతుందో ISC కూడా పెరుగుతుంది. సో ISC కూడా పెరుగుతుంది. సో ISC పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది πSC కూడా మనకు రైజ్ అవ్వడం జరుగుతుంది. సో πSC రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందమ్మా ఇక్కడ సో ఓవరాల్ మనం ఇది టోటల్ ఫ్లక్స్ తీసుకుంటే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్షియల్ కంపౌండ్ మోటార్లో మనకు స్పీడ్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఫార్ములాస్ వస్తే ఈజీగా మనము డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చమ్మా. సో బిట్ పోకుండా డైరెక్ట్ కూడా మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు 112 క్వశ్చన్ అమ్మా. సో నో విల్ గో విత్ 113 క్వశ్చన్. సో 113 క్వశ్చన్ మనం తీసుకుంటే రైట్. సో ఇక్కడ చూడండి. సో 113 క్వశ్చన్ ఏమడిగాడు మనకు ఇక్కడ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. సో ఇక్కడ మనకి సింబల్స్ టెస్ట్ ఒకటి, హాప్కిన్సన్స్ టెస్ట్ ఒకటి, బ్రేక్ టెస్ట్ ఒకటి. సో ఇక్కడ నేచర్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ టెస్ట్, నో లోడ్ టెస్ట్, రీజనరేటివ్ టెస్ట్, సపరేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లాస్ అనమాట. సో ఇక్కడ చూడండి అమ్మ, మీరు సింబల్స్ టెస్ట్ అనేది ఓన్లీ షంట్ మోటార్కి చేస్తారు. సో షంట్ మోటార్ కనెక్ట్ చేస్తారు. అదే నో లోడ్ టెస్ట్ అంటారు. అంటే మనకి ఏ వచ్చేసి ఎం ఉంటుంది. ఓకేనా. సో ఏ వచ్చేసి మనకి ఏముంటుంది ఎం ఉంటుంది. అండ్ హాప్కిన్సన్స్ టెస్ట్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇది రీజనరేటివ్ టెస్ట్ అంటారు. సో ఇది రీజనరేటివ్ అంటే మనం ఏం చేస్తామంటే మోటార్ని జనరేటర్ని ఏమంటారు రివర్స్లో కప్లింగ్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది మోటార్ యొక్క మెకానికల్ ఫోర్స్ వల్ల మనకు జనరేటర్ ప్రైమ్ మూవర్గా యాక్ట్ అవుతుంది. సో జనరేటర్ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని మళ్ళీ మోటార్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అది రీజనరేటివ్ టెస్ట్ అంటారు. అండ్ బ్రేక్ టెస్ట్. సో బ్రేక్ టెస్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ టెస్ట్ అనమాట. ఎల్ వస్తుంది. సో ఎంఎన్ఎల్ అనమాట. సో ఎంఎన్ఎల్ దేనికి ఉంది? సో ఆప్షన్ 2కు ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
అండ్ ఇంకోటమ్మా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.